అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మనం అందరం బాగుంటేనే మన సమాజం కూడా మరి బాగుంటుందండి. కాబట్టి మన యొక్క ప్రోగ్రామ్ సమాజం నేడు నాడు అనముచ్చట్లు కదండి. ఆ రోజుల్లో సమాజం ఎలా ఉండింది, మన జీవన విధానాల్లోని మార్పులు, మరి ఇప్పటివి కూడా మనము అవి ఇవి కలిపి మాట్లాడుకుంటూ ఉంటాము. నా ఛానల్ జీపీఎల్జీసీని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ కూడా మీరు అమూల్యమైనవి నాకు ఇవ్వాలని మరి విజ్ఞప్తి చేస్తున్నానండి. మరి ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే హ్మ్, కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటంటే కొన్ని ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్‌లోనండి ఒక కుగ్రామం కావచ్చు, ఒక గ్రామము. అందులో మరి నాకైతే ఆ పిల్లల్ని చూస్తే ప్రైమరీ స్టాండర్డ్ అనిపించింది. ఆ పిల్లలు మరి మధ్యాహ్న భోజన పథకం ఉంది కదండీ! ఆ మధ్యాహ్న భోజన పథకం లోపల మరి ఆ పాఠశాల విద్యార్థులందరిని కూడా బయట కూర్చోబెట్టి, అది కూడా ఇస్తారులు ఏమున్నాయి, ప్లేట్స్ కాకపోయినా కనీసం ఇస్తరాకులు కూడా కాకుండా దాంట్లో న్యూస్ పేపర్స్ అండి. న్యూస్ పేపర్స్ అందరికి పిల్లలకిచ్చి ఆ న్యూస్ పేపర్లలో అన్నం వడ్డించారు, భోజన ఆహార పదార్థం. అయితే మరి ఆ పిల్లలు ఎలా తినుండొచ్చు? ఇప్పుడు మనకు కూర లేకుండా ఊరికే అన్నం వేసినా కూడా పేపర్‌లో ఆ వేడికి గానీ, బరువుకి కానీ, దాంట్లో ఉన్న ద్రవ పదార్థానికి కానీ వెంటనే అది మెత్తగా అయిపోయి మొత్తం చితికిపోతది. చెయ్యి పెట్టరాదు, కలపరాదు, తినరాదు. ఆళ్ళు చిన్న పిల్లలు, ప్రైమరీ పిల్లలు. మరి అదే విధంగా ఇంక కూర ఏస్తే వెంటనే అది నీరుతో కూడుంటది కాబట్టి, వెంటనే అది మనకు చెయ్యి పెట్టడానికి, తిననీకి రాకుండా ఇంగ అది ఆ రకంగా పాడయ్యే విధంగా ఉంటదండి. మరి అలాంటప్పుడు ఆ యొక్క విద్యార్థులకు మరి ఆ ఒక్కరోజు అది ఏదో బయటపడడం చేత అది మరి పబ్లిక్‌లోకి వచ్చింది. కానీ మరి రోజు ఆ విధంగా పెడుతున్నారా? కనీసం ఒక అట్టలు కూడా కాదండి. అట్ట అయితే కొంచెం మందంగా ఉంటది. న్యూస్ పేపర్స్, పేపర్స్ తడికి ఉంటదా? పిల్లలు మరి టీచర్స్ భయానికి ఆ ఇసుకతో కూడిన, మట్టితో కూడినటువంటి ఆ ఆహారము, మట్టిలో కలపబడినటువంటి ఆహారమే భుజిస్తుండొచ్చు కదా! భుజించినట్టుగా మనం చూసినాము. కాబట్టి అలాంటి పరిస్థితి మనది ఇంత పెద్ద రాజ్యాంగం, ఇంత పెద్ద సువిశాలమైనటువంటి ప్రపంచంలోనే పెద్ద దేశం అంటూ మన భారతదేశం. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా భారతీయులు అంటే మంచి ఎనలేని గౌరవం ఇస్తారండి. అలాంటి పేరున్న ఈ దేశం పిల్లలకి మరి మట్టిని కలుపుకొని తినేటట్టుగా ఆహారము మరి ఆ రకంగా వడ్డన కానీ పిల్లలకు కానీ జరుగుతుందంటే ఎంత దురదృష్టకరం కాదండి. పిల్లలంటే రేపటి భవిష్యత్తు వాళ్ళదే. దేశ భవిష్యత్తు అంతా కూడా ఆ పిల్లలదే. నాటి బాలురే రేపటి పౌరులు అంటాం కదా! మరి అలాంటి భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే పిల్లలు, ఆ విద్యార్థులను మరి వడ్డించిన అన్నంలో మన్ను కలుపుకొని తింటున్నటువంటి దశ, ఆ పరిస్థితి, ఆ దురదృష్టం మనం చెప్పుకోలేమండి. చాలా బాధగా నాకు అనిపించింది. కాబట్టి మరి మన దేశము పరిపాలన మరి ఏ విధంగా ఉంది? మరి మధ్యాహ్న భోజన పథకం ఎందుకు పెట్టాలా? పెట్టి పిల్లలను ఆ రకంగా మనము ఇంట్లో అమ్మ వండితేనే కొంచెం అన్నం ఒక ఇసుక వచ్చిందంటే ఆ ముద్దకు ముద్ద మనం పక్కన ఉమ్మేస్తాం. మరి అలాంటిది వాళ్ళు మట్టిలోనే ఆ పేపర్ ఎందుకండి? ఏం పనికిరాదు. వాళ్ళు పెట్టిన అన్నము మట్టిలో కలుపుకొని తిన్నట్టే. కాబట్టి అట్లా మట్టిలో కలుపుకొని తిని ఆ పిల్లలు ఎలా చదువుకుంటారు? ఎలా జీవిస్తారు? ముందు ముందు ఏ రోగాలొస్తవి? ఇది ఒక గవర్నమెంటు స్కూల్స్‌లో జరగవలసినటువంటి విషయమేనా? మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? ఈ ప్రభుత్వము మరి ఆ మధ్యప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వము మరి వాటి మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మరి ఈ విధమైనటువంటి విషయాలు మనమందరం గమనించాల్సినటువంటిది అదండి. మరి ముఖ్యంగా ఈరోజు మనమంతా కూడా ఇలాంటివి ఎక్కడున్నా గానన్నా మనకు తెలిసిన వెంటనే ఇలా మనము యూట్యూబ్‌ల ద్వారా కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు ద్వారా కావచ్చు డిస్కషన్ చేసుకోవాలా. టీవీలో చూస్తే ఎక్కడో జరిగింది గదా! మనకెందుకులే, ఎవరో పిల్లలు తిన్నారు ఏదో అయ్యిందంటే, ఆ పిల్లలే రేపు పరిపాలన చేసేటటువంటి నాయకులు కావచ్చు. ఆ పిల్లలే మంచి అధికారులు కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, పెద్ద పెద్ద అఫీషియల్స్ కావచ్చు కదండీ! కాబట్టి ఆ పిల్లలు కూడా రేపు మనల్ని ఉద్ధరించి పరిపాలన చేసేవాళ్ళే కావచ్చు, మనపై అధికారులే కావచ్చు. కాబట్టి అలా నిర్లక్ష్యం చేయకూడదండి.
సమాజంలోని అంటే గ్రామము నుంచి మరి దేశము, జాతి వరకు కూడా మొత్తము దేశం అంతటా ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలన్నీ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు బాధపడడమే కాదు, దానికి సొల్యూషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి అనుకొని అలాంటివి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు సరిచేస్తారన్నటువంటి మరి సహాయం మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరూ కూడా ఇటువంటి విషయాలు ఎక్కడ ఏది జరిగినా కూడా స్పందించాలని కోరుకుంటూ మరి నేను మీకు ముందు ఉంచానండి. మరి ఆ యొక్క విద్యార్థులతో పాటు ఒక మంచి మాట ఏంటంటే, ఇవాళ ఒక స్పెషల్ డే అండి. మీకు తెలుసా ఏంటంటే జాతీయ విద్యా దినోత్సవం అండి. మరి అన్నీ కూడా ఫ్రెండ్షిప్ డే అని, మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని ఎట్లా ఉంటుందో అట్లనే జాతీయ విద్యా దినోత్సవం అని. అంటే ఈ యొక్క విద్య అనేది అన్ని అస్త్రాల కంటే, అన్ని ఆయుధాల కంటే చాలా పవర్ఫుల్ వెపన్ అంటే ఎడ్యుకేషన్ అండి. కాబట్టి వల్ల మరి అటువంటి ప్రాధాన్యత సంచరించుకున్నటువంటి ఈ యొక్క విద్యా దినోత్సవం నాడు మరి నేను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల గురించి అంత హీనాతిహీనంగా, అంత దురదృష్టపరంగా, అంత మరి నెగ్లిజెన్స్గా ప్రభుత్వాలు ఉంటున్నాయి అన్న విషయం కూడా మీకు చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ యొక్క విద్యా దినోత్సవము అందరికి కూడా శుభాకాంక్షలండి. ప్రతి ఇంట్లో పిల్లలు చదవాలి, ఎదగాలి, అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందరూ దేశాభివృద్ధికి పాటుపడాలి, సమాజం అంతా సుభిక్షంగా ఉండాలి. మరి ఎలాంటి అలజడులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కలహాలు లేకుండా, ఎలాంటి బాంబు బ్లాస్టింగ్స్ లేకుండా, ఇలాంటివన్నీ కూడా లేకుండా ప్రశాంతంగా ఉండాలి అని అంటే అది సంస్కరించేది ఒక్కటేనండి, చదువు. చాలా అది పవర్ఫుల్, శక్తివంతమైనటువంటి ఆయుధం అండి. ఆ యొక్క చదువు అనేటటువంటి ఆయుధాన్ని మించినటువంటి శక్తి ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి అందరూ చదువుకొని అందరూ ఆ చదువులో అభివృద్ధి చెందితే ఎవ్వరు కూడా మరి కత్తి పట్టరు, దుర్మార్గం చేయరు, దోపిడీ చేయరు, దొంగతనం చేయరు, మరి బాంబులు వేయరు. అందరూ కూడా చదువు మనల్ని సంస్కరిస్తుందండి, ప్రతి మానవుని ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి అలాంటివి లేకుండా ఉండాలి అంటే ప్రతి గృహంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలు చదువుకొని ఉండాలి. తల్లిదండ్రులు గమనించి చదువులలో పిల్లల్ని నడిపించాలని, పాఠశాలలకు పిల్లల్ని అంకితం చేయాలని, వారు ఇప్పుడు పిల్లలు కానీ రేపటికి భవిష్యత్తు పౌరులు వాళ్ళు. కాబట్టి పౌరయిజంలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మరి అందుకని నాటి బాలురకు మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రేపటి పౌరులుగా, మంచి సమాజాన్ని తీర్చిదిద్దే పౌరులుగా మరి పిల్లలు తీర్చబడాలి అంటే ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో కాకుండా, పిల్లల్ని పట్టుకోవడం కాకుండా, మరి చైల్డ్ లేబర్గా కాకుండా మరి గవర్నమెంట్ కేజీ టు పీజీ వరకు అన్ని హాస్టల్స్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి, డిగ్రీలు అవన్నీ కూడా చదివించి మరి ప్రతి గృహము మరి అక్షరాస్యత కలిగినటువంటి గృహాలుగా వెలసి మరి అన్ని గృహాలతో కూడినటువంటి మరి సొసైటీ అంటే సమాజము, దేశము, రాష్ట్రము, జిల్లాలన్నీ వర్ధిల్లాలి, అందరు సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.